పిచ్చోడు పండక్కి వెళ్తే అటు ఏడు, ఇటు ఏడు గొడ్లని కొన్నాడట. మన భారతీయుల పరిస్థితి కూడా ఇప్పుడు అలాగే ఉంది. ఆన్‌లైన్ ఆర్డర్‌లు అంటే ఒకప్పుడు కేవలం ఆకలి తీర్చుకోవడానికే. కానీ ఇప్పుడు బంగారం, ఐఫోన్‌లు, చివరకు లక్షల విలువైన కండోమ్స్. అసలు దేశంలో ఏం జరుగుతోంది? స్విగ్గీ విడుదల చేసిన 2025 రిపోర్ట్ చూస్తుంటే ఆకలి రుచి ఎరగదు, ఆర్డర్ నిద్ర ఎరగదు అన్నట్లుగా ఉంది మనోళ్ళ వ్యవహారం. ఆ డీటెయిల్స్ ఏంటో తెలిస్తే మీరు వామ్మో అనడమే కాదు, నోరెళ్లబెట్టడం ఖాయం. లెట్స్ వాచ్ ది ఇంట్రెస్టింగ్ స్టోరీ. చెప్పేవాడికి వినేవాడు లోకువ అన్నట్లుగా 10 నిమిషాల్లో బంగారం వస్తుంది అంటే మనం నవ్వుకున్నాం. కానీ ముంబైకి చెందిన ఒక మహానుభావుడు ఏకంగా 15.16 లక్షల విలువైన గోల్డ్ కాయిన్స్ ను ఇన్స్టామార్ట్ లో ఆర్డర్ చేసి డెలివరీ బాయ్ ని కూడా షాక్ కు గురి చేశాడు. ఇక మన భాగ్యనగర నవాబులేమైనా తక్కువ తిన్నారా? అందని ద్రాక్ష పుల్లనా, అందిన ఐఫోన్ తీయనా అన్నట్లుగా హైదరాబాద్ లో ఒక వ్యక్తి ఏకంగా 4.3 లక్షలతో ఐఫోన్లను ఆర్డర్ చేసేశాడు. ఇప్పుడు పరిస్థితి ఎలా ఉందంటే వీధి చివర కిరాణా కొట్టుకు వెళ్లే ఓపిక లేదు, కానీ లక్షల విలువైన బంగారం కూడా బెల్ కొట్టి మరీ ఇంట్లోకి వస్తుంది. వీళ్ళ రేంజ్ చూస్తుంటే అడిగేవాడికి చెప్పేవాడు 6 అడుగులు ఎక్కువ ఉండాలి అనిపిస్తోంది కదా. ఇక ఇది వింటే మీకు మైండ్ బ్లాక్ అవ్వడం గ్యారంటీ. కొచ్చిలో ఒక వ్యక్తి ఏడాదికి 368 సార్లు కరివేపాకు ఆర్డర్ చేశాడు. బాబు, రోజుకొకసారి కరివేపాకు లేనిదే నీకు గడవదా? కూరలో కరివేపాకు సామెతను ఇంత సీరియస్ గా తీసుకున్నాడో ఏమో గాని ఇతని ఆర్డర్లు చూసి స్విగ్గీ వాళ్ళే కరివేపాకు చెట్టుని ఇతని ఇంటి ముందు నాటితే పోలా అని ఆలోచిస్తున్నారట. ఇక చెన్నైలో సీన్ చూస్తే ఒక వ్యక్తి కేవలం కండోమ్స్ కోసమే ఏకంగా ₹1,00,000 తగిలేశాడు. బాబోయ్, ఇతని ఉత్సాహం చూస్తుంటే దేవుడు వరమిచ్చినా పూజారి కరుణించలేదు అన్నట్లుగా కాకుండా ప్రభుత్వం జనాభా నియంత్రణ అన్న మాటను ఇతనొక్కడే భుజాన వేసుకున్నట్లున్నాడు. తింటే గారెలు తినాలి, వింటే భారతం వినాలి అనే సామెతను ఇప్పుడు మార్చేయాలి. తింటే బిర్యానీ తినాలి, ఉంటే స్విగ్గీలో ఉండాలి. ఎందుకంటే ఏడాదిలో ఏకంగా 9.3 కోట్ల బిర్యానీ ఆర్డర్లు వచ్చాయి. అంటే నిమిషానికి 194 ప్లేట్లు స్వాహా అవుతున్నాయి. ఇందులో చికెన్ బిర్యానీదే హవా. ఇక బెంగళూరులో ఒక కస్టమర్ డెలివరీ బాయ్ కి ₹68,600 టిప్ ఇచ్చాడు. దీన్నే అంటారు దానం చేసే చెయ్యి, డెలివరీ ఇచ్చే కడుపు అని. ముంబైలో ఒక వ్యక్తి రోజుకు 9 సార్లు ఆర్డర్ చేశాడట. అంటే ఇతని ఇంట్లో వంటిల్లికి తాళం వేసి చాలా కాలం అయినట్లుంది. అయితే ఒక ముచ్చట మాత్రం మెచ్చుకోవాలి. పిజ్జా, బర్గర్లు ఎంత ఉన్నా మనోళ్లు చివరికి తమ ప్రాంతీయ రుచులకే జై కొడుతున్నారు. ఏ ఊరు వెళ్లినా అమ్మ వంట గుర్తుకు రావాలి అన్నట్లుగా రాజస్థానీ, మల్వానీ వంటకాల ఆర్డర్లు రెట్టింపయ్యాయి. మెక్సికన్, కొరియన్ లాంటి విదేశీ వంటలను కూడా మనోళ్లు గట్టిగానే లాగించేస్తున్నారు. లంచ్ కంటే డిన్నర్లోనే ఎక్కువ ఆర్డర్లు రావడం చూస్తుంటే పగలు పని, రాత్రి తిండి అన్నదే మన జాతీయ మంత్రంలా కనిపిస్తోంది. చిన్న నగరాల్లో కూడా ఆర్డర్లు 10 రెట్లు పెరగడం చూస్తుంటే గల్లీ గల్లీలోనూ స్విగ్గీ గంట మోగుతోంది అనిపిస్తోంది. చూసారుగా, బిర్యానీ నుండి కరివేపాకు వరకు, బంగారం నుంచి కండోమ్స్ వరకు మన దేశస్తుల అభిరుచులు ఎంత విచిత్రంగా, ఎంత విలాసవంతంగా ఉన్నాయో. ఎవరి పిచ్చి వారికి ఆనందం అంటే ఇదేనేమో. మరి మీరు ఈ ఏడాది స్విగ్గీలో ఆర్డర్ చేసిన క్రేజీ వస్తువేంటి? ఆ కరివేపాకు వ్యక్తిలా మీరు కూడా ఏదైనా వింత ఆర్డర్ చేశారా? మీ బిర్యానీ ప్రేమ ఎంత? కామెంట్ సెక్షన్లో మాతో పంచుకోండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. స్టే ట్యూన్డ్. థ్యాంక్ యూ.